ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన ఒక జీవో ఇప్పుడు పెద్ద వివాదాస్పదం అవుతోంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు రాజ్య మర్యాదలు చేసేందుకే ఈ జీవో విడుదల చేశారు అన్న ఒక చర్చ కూడా నడుస్తుంది. నిమ్మగడ్డ రమేష్ కుమారే ఈ ప్రతిపాదన చేశారు, ఈ విజ్ఞప్తి చేశారు. దాంతో రాష్ట్ర ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసినట్టుగా చెప్తున్నారు. అదేంటంటే ఈ రాష్ట్రంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్లుగా పనిచేసిన వాళ్ళందరికీ ప్రోటోకాల్ సౌకర్యాలు కల్పించాల్సిందిగా జీవోలో ప్రభుత్వం ఆదేశించింది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికారులకు. అంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గతంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా పనిచేశారు. ఆయనకు కూడా ఇప్పుడు ఈ ప్రోటోకాల్లన్నీ వర్తించనున్నాయి. ప్రధానంగా ఇదంతా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోసమే చేశారు అన్న చర్చ అయితే నడుస్తోంది. జీవోలో కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేరును కూడా ప్రస్తావించారు. ఎందుకు ఇలా? ఇది ఎంతవరకు న్యాయం? మామూలుగా స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నప్పుడైతే ప్రోటోకాల్స్ ఇవ్వాల్సిందే, సౌకర్యాలు కల్పించాల్సిందే, అధికారులు అందరూ సహకరించాల్సిందే. ఎందుకంటే ఆయన తన పనిని తాను సమర్థవంతంగా నిర్వర్తించేందుకు అన్ని సదుపాయాలు ఉండాల్సిందే. కానీ రిటైర్ అయిన తర్వాత మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్లకు ఎందుకు ఈ సౌకర్యాలు? ఏం చేసుకోవడానికి? సరే, ఇదే డిమాండ్ను, ఇదే విజ్ఞప్తిని మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు చేస్తే ఎలా ఉంటుంది? మేము కూడా గతంలో ప్రజాసేవ చేశాం కాబట్టి మాకు కూడా, మేము ఓడిపోయినా సరే, మాజీలు అయినా సరే, మాకు కూడా ప్రోటోకాల్ సౌకర్యాన్ని కొనసాగించాలి అని ఇదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అర్జీ పెట్టేసుకుంటే మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలకు కూడా ఇలాగే ప్రోటోకాల్ ఇస్తారా? అది ఇవ్వచ్చా? ధర్మమా? కనీసం నిమ్మగడ్డ రమేష్ కుమార్ అయినా ఉన్నత విద్యావంతుడు, స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా చేశారు, చాలా చట్టాల గురించి మాట్లాడుతుంటారు, పద్ధతుల గురించి మాట్లాడుతుంటున్న ఆయన తాను ఎలాంటి ప్రజాసేవ చేయకుండా ఇలా రాష్ట్రానికి సంబంధించి ప్రోటోకాల్ సౌకర్యాలు పొందడం కరెక్టా కాదన్నది ఆయనైనా చెప్తారా? అసలు ఏ హోదాలో, ఏ ప్రాతిపదికన రిటైర్ అయిన వాళ్ళకు ఈ సదుపాయాలు కల్పిస్తూ ఉన్నారు? ఇంకా ఈ ప్రాక్టీస్ అన్నది ఎందుకు కేవలం స్టేట్ ఎలక్షన్ కమిషనర్ దగ్గరే ఆగాలి, మాజీల దగ్గరే ఆగాలి? మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ఇంకా మాజీ ముఖ్యమంత్రులు చాలామంది అడగచ్చు కదా. అంటే ప్రోటోకాల్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత ఆగమేఘాల మీద స్పందించేసి ఈ జీవో ఇచ్చింది అంటే మొత్తం ఫేవర్ అంతా నిమ్మగడ్డ రమేష్ కుమార్కి ఫేవర్ చేయడానికే, ఆయన రాష్ట్రంలో పర్యటించడానికే, బాగా సౌకర్యాలు ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ పని చేస్తూ ఉన్నారా? ఎందుకంటే ఈ మధ్య నిమ్మగడ్డ రమేష్ కుమార్ అమరావతిలో 2వ దశలో భూ సమీకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు 40,000 ఎకరాలు. దానికి మద్దతుగా అనాలా, లేకుంటే అభిప్రాయాలు సేకరించేందుకు అనాలా, ఆయన సమావేశాలు పెట్టారు. మొన్న సమావేశాలు పెట్టి కొత్తగా 2వ దశలో కూడా భూ సమీకరణ చేస్తేనే ఈ రాష్ట్రం బాగుంటుంది, అమరావతికి మంచి జరుగుతుంది, ఆల్రెడీ భూములు ఇచ్చిన రైతులకు కూడా ప్రయోజనాలు సమర్థవంతంగా అందాలి అంటే 2వ దశ భూ సమీకరణను కూడా వాళ్ళంతా సమర్థించాలి అంటూ రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టారు. అలాంటి ఆయనకి ఏమన్నా ఇంకా అలాంటి సేవలు చేయించుకోవడానికి ప్రభుత్వం నుంచి అడ్డదారుల్లో ఈ ప్రోటోకాల్ సౌకర్యాలు కల్పించాలనుకుంటున్నారా? అసలు ఎవరెవరు ఈ ప్రతిపాదన చేశారు, ఎవరెవరికి ఈ సదుపాయాలని కల్పించబోతున్నారు? కేవలం మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు అందరికీ అని చెప్తున్నారే కానీ ఇది మొత్తానికి ఎవరిని ఉద్దేశించి జీవోని ఇచ్చారు అన్నది అయితే ప్రజలకు చాలా క్లియర్గా అర్థమవుతోంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోసమే ఇచ్చారు అన్నది కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున నడుస్తున్న చర్చ. ఇదైతే కరెక్ట్ కాదు. ప్రజాసేవలో లేని వాళ్ళు, రిటైర్ అయిన వాళ్ళకు కూడా మళ్ళీ ప్రోటోకాల్ సౌకర్యాలు కల్పిస్తూ వెళ్తే ఇంకా ప్రోటోకాల్కి అర్థమేముంటుంది? దుర్వినియోగం చేయడమే ఇది.